ఒకసారి నాతో రండి. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మీ కోడల గురించిన పూర్తి వివరాలు, ఆమె ప్రవర్తన. ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మొత్తం మందలకి బాగా బానిసైపోయింది. సడన్గా ఆమె అలవాటు నుంచి బయటపడటం కష్టం. ఇలాగే అయితే ఎక్కువ కాలం బతకడం కూడా కష్టమే. అయ్యో, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను సార్. ఎలాగైనా మా కోడల్ని మార్చి మా వాడి జీవితానికి అర్థం ఏర్పడేలా చేయండి డాక్టర్. అంత మాట ఎందుకండి? ఆమెలో మార్పు కోసం నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అయితే అందుకు మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. అదే మాటలు డాక్టర్ గారు. ఈ క్షణం నుంచి మీరే మాకు దేవుడు. మీరు ఏం చేయమంటే, ఎలా చేయమంటే అలాగే చేస్తాం. ఇక మీదే ఆలస్యం. నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి స్వామి ఈ విచిత్రం? నువ్వు సృష్టించిన ఈ శరీరంలో ప్రాణాన్ని బంధించావు, కానీ నువ్విచ్చిన స్వేచ్ఛతో మనుషులు నిన్ను గుళ్ళో బంధించారు. వాళ్ళు కొలవాలనుకున్నప్పుడు మాత్రమే తలుపులు తెరిచి అలవి కాని కోరికలు కోరతారు. అయినా అన్నీ తీరుస్తావు. ఇదేమిటయ్యా అంటే సర్వాంతర్యామి అంటావు. అయినా స్వామి, ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా కలుపుతావో, ఏ కారణంగా విడతీస్తావో అంతా నీకే తెలియాలి. అదేం వింత నాటకము? నువ్వే నీరు పోస్తావు, నువ్వే నారు పోస్తావు, నువ్వే మోడుబారేలా చేస్తావు, చివరకు తిరిగి చిగురించేలా చేస్తావు. కారణం అడిగితే జగన్ నాటకమని నువ్వే అంటావు. కనిపించని మనసిచ్చావు, కనిపించే మరో మనిషి ప్రేమ పేరుతో దాన్ని దోచుకునేలా చేశావు. మురిపించావు, మరిపించావు.